తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సువ్వారి గాంధీ ప్రతిష్టాత్మక శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఎన్ని ఆమదాలవలసకు చేస్తారో. హేమీలు ఆమదాలవలసకు ప్రాతినిధ్యం వహించారు. వారి వల్ల కానిది ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ వల్ల ఏమవుతుంది? హేమీలు అంటే రాజకీయంగా ఏం సాధించారని? ఒకరు షుగర్ ఫ్యాక్టరీ అమ్మారు, ఒకరు కాన్కాస్ట్ అమ్మారనా? వాళ్ళ చేతుల్లో పార్టీలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళే చేయలేని గాంధీ ఎలా చేయగలరు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు 14 to 19 మధ్య కాలంలో ఆ పార్టీ అధికారంలో ఉంది. ఈ డబల్ డమా బుస్గాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. నియోజకవర్గంలో ప్రత్యేకించి 1000 మంది పెన్షన్లు తీశారు, ఇసుక అక్రమాలు చేశారు, నీరు చెట్టు అక్రమాలు చేశారు, రెల్లిగడ్డ అక్రమాలు చేశారు. దాని మీద ఎలా పోరాడాం? అధికారం ఉండి పోరాడామా? పోరాటం మా ఊపిరి. ఖచ్చితంగా పోరాటం ఎలా చేయాలి అనేది ఖచ్చితంగా తెలిసిన వ్యక్తిని నేను. పోరాటం ఎలా చేయాలో సువ్వారి గాంధీకి తెలుసు. కానీ ఈ 5 ఏళ్ళు మీరు వైసీపీలోనే ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు నోరెత్తలేదు? అది మీరు నోరెత్తలేదని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఒక మీడియా ఒక సంస్థలో పనిచేస్తున్నారు. ఈ సంస్థలో పనిచేసి ఇంకో సంస్థలోకి మీరు బయటకు వచ్చే క్రమంలో సంస్థలో ఉన్నంతకాలం జరుగుతున్న అన్యాయాల అక్రమాలు మీ యాజమాన్యంకి చెప్తారు. డిసిప్లైన్ క్రాస్ అవ్వలేరు, అంతే తప్ప చెప్పకపోవడం ఉండదు. పరిధి దాటి మీరు క్రమశిక్షణ చర్యలకు లోబడి ఉండాలి కాబట్టి దాని పరిధిలో ఉంటున్నాం. మేము 5 సంవత్సరాలు కుటుంబ రాజకీయాల పట్ల, వీరి అవినీతి అక్రమాల పట్ల ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఆధారాలతో సహా మేము కంప్లైంట్ ఇచ్చాం. అప్పుడు మాకుండే పరిధి అంతకుమించి ఏం చేస్తాం? మీరు ఇప్పుడు మీ యాజమాన్యాన్ని దాటేమని చేయగలరా? కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమన్నారు సార్? అధిష్టానం ఖచ్చితంగా పరిశీలిస్తామన్నారు. అయితే ఈ నేపథ్యంలో పరిశీలించలేదు, అందుకని విభేదించారా మీరు? ఈ నియోజకవర్గంలో వారి కుటుంబ రాజకీయాల వలన ఎంతో మంది రాజకీయ భవిష్యత్తులు, అలాగే వీరి అవినీతి, ఈ కారణాలన్నీ పార్టీ దృష్టిలో పెట్టడం జరిగింది. 2018 పాదయాత్రలోనే వీరిని ఖచ్చితంగా మార్చాలి, ఈ కారణాలను ఆధారాలతో సహా ఇచ్చాం. తక్కువ సమయం వల్ల మార్చలేం, 24లో మార్చుతామన్నారు. పార్టీ అధిష్టానం చెప్పిన ప్రాప్తికి అడుగులు వేయడం జరిగింది. అధికారంలో ఒక పార్టీ రావడం, ఈయన కూడా గెలిచిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు వారి చీకటి ఒప్పందాలను కొనసాగిస్తూ పార్టీ ఎజెండా కాకుండా వారి సొంత ఎజెండానే ముందుకు తీసుకెళ్ళడం. చివరికి అది పరాకాష్ఠ ఏంటంటే, ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండే వ్యక్తి 70-75 సంవత్సరాల వయసులో దొంగ డిగ్రీ సర్టిఫికేట్తో LLB అడ్మిషన్ తీసుకునే దౌర్భాగ్యం ఈ డమాబుస్ చేస్తే, ఆ డబల్ డమాబుస్ కూడా కేసేయడే. పార్టీలో ఉండి మీరు కూడా సైలెంట్ గా ఉన్నారు కదా సార్. అదే మళ్ళీ మీరు మీకేదో కావాలన్న ప్రశ్న అన్న ఆతృత తప్ప, మేం కంప్లైంట్స్ ఇచ్చాం, యాక్షన్ తీసుకోవాల్సింది అధిష్టానం. మా ఉద్యోగం మేము చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీ ఉద్యోగం మీరు చేసినట్టే నా ఉద్యోగం నేను. దానికి మీరు ఏదో అనుకుంటారేమో గాంధీ ఏదో చెప్పాడు అని. ఒకసారి ఆ ఫైల్ అదే నాకు ఐడియా ఉంది. మొత్తానికి ఈ నిమిషం సార్ చెప్పండి. మీరు అటువంటివి మీరు ఏదో అనుకొని నా దగ్గర దయచేసి ఎప్పుడు వాళ్ళకి అనుకోకండి. మా కంప్లైంట్స్కి బై నేమ్, అది కూడా 19/3/22. ఓకే. మొత్తానికి వైసీపీని విభేదించి బయటికి వచ్చేశారు. జగన్ నిర్ణయం నచ్చక సువ్వారి గాంధీ వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో మీ క్యాడర్ అంతా కూడా బయటకు వచ్చేసిందా? మీరు ఎంత మేర ఏ పార్టీలను ఇప్పుడు డ్యామేజ్ చేయబోతున్నారు? ఏ పార్టీలు డ్యామేజ్ కాదండి, వారికి ఎంత మేర నష్టం వస్తుంది మీరు బయటకు రావడం? వారికి నష్టం కాదు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా మేము గెలిచి వస్తున్నాం. ఈ నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తాం. ఎలాంటి లోకల్ మేనిఫెస్టోతో ప్రజల దగ్గరికి సువ్వారి గాంధీ వెళ్తున్నారు? మేము ఈ నియోజకవర్గం మొత్తాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపై ఓ అవగాహన తెచ్చుకొని ఓ కన్క్లూజన్కి వచ్చిన తరువాత మిషన్ ఆమదాలవలస టాప్ 10 విషయాలని మేము ఎజెండాగా పెట్టుకున్నాం. 1 ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్, 2 ఈ నియోజకవర్గంలో ఉండే రైతులకు ఆమదాలవలసలో కొత్తగడ్డ కానివ్వండి, బూర్జులో ఓనిగడ్డ కానివ్వండి,
పొందూరులో రెల్లిగడ్డ, అలాగే మడ్డువలస ఫేజ్ 2. ఇది రైతులకి. ఈ నిర్మాణాలు పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇవ్వడానికి ఖచ్చితంగా మేము పూర్తి చేస్తాం. అలాగే నియోజకవర్గంలో ప్రతి ఒక్క హ్యాబిటేషన్కి డ్రింకింగ్ వాటర్ ఇస్తాం, ఇంక్లూడింగ్ మున్సిపాలిటీ. మీరు అంటున్నారు మీరు జాతీయ నాయకులని. 4 సంవత్సరాలు అయ్యింది, 25 మంది చనిపోయారు. ఈ ప్రశ్నలు అడగాల్సిన వారిని మీరు ప్రశ్నలు అడగరు. అడిగినా మరి ప్రయత్నం లేదు. 25 మంది చనిపోయారు. వీళ్ళపై వాస్తవానికి చెప్పాలంటే వారిపై హత్యా ప్రయత్నం చేసిన కేసులు నమోదు చేయాలి. అలాగే రవాణా సౌకర్యం లేని గ్రామాలకు, ఉదాహరణకు కట్యాచారులపేట, శ్రీనివాచారులపేట పంచాయతీలో ఈసర్లపేట, ఇక్కడ హనుమంతపురం, వైకుంఠపురం గ్రామ పంచాయతీలో అలిపిలిగూడ, ఇటువంటి గ్రామాలకు, అలాగే మున్సిపాలిటీలో లక్ష్ముడిపేట టు కృష్ణాపురం జంక్షన్ వరకు ఉండే ఆ 1.5 కిలోమీటర్స్ డబల్ లైన్ రోడ్డు వేస్తే మున్సిపాలిటీలో 60% ట్రాఫిక్ సమస్యలని క్లియర్ చేసిన వాళ్ళం అవుతాం. అది కూడా మేము పెట్టుకున్నాం. విద్యార్థులకు సరుబుజ్జిలి, బూర్జా మండల కేంద్రాల్లో ఖచ్చితంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఒకటి ఏర్పాటు చేస్తాం. దౌర్భాగ్యం ఏంటంటే మీరు ఈ పెద్ద బడాబాబులు, ఒక డమాబుస్, ఒక డబల్ డమాబుస్ గడు ఒక రిమోట్ ఏరియాలో ఉండే తొగరాంలో ఒక పాలిటెక్నిక్ కాలేజు, ఒక డిగ్రీ కాలేజ్ పట్టుకెళ్ళిపోవడం. బూర్జ మండలం మొత్తం మీద ఒక డిగ్రీ కాలేజ్ లేదు. సరుబుద్దుల మండలం మొత్తం మీద ఒక డిగ్రీ కాలేజ్ లేదు. ఆమ్దాల వలసలో ఒకటి ఉంది. ప్రైవేట్ కాలేజీలు కూడా 1-2 ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒక అవగాహన ఉండి ఒక స్పృహతో పనిచేసే రాజకీయాలు చేస్తే బూర్జా సరుబుద్దులకి ఇస్తారా, తీసుకొచ్చి తొగరంలో పెడతాడా? వాడి సొంతూరు అని చెప్పి పెట్టుకోవడం కాదు, ప్రజల అవసరాలు, వారి మనోభావాలకు అనుగుణంగా మన పనులు ఉండాలి. అది లేదు. వాడి టైంలో వాడి అవినీతి అక్రమాల కోసం రెల్లిగడ్డలో కొట్టుకుపోయింది చెక్ డ్యామ్. 3 సంవత్సరాలు రైతులకు నీరు లేదు. ఈ డమాబుస్ గడు వచ్చాడు, 5 సంవత్సరాలు అయ్యింది, నీరు ఇచ్చాడా? మరి జాతీయ నాయకుల మీరు పొగిడితేలా? అంతేట్లేదు. ఒక్క దాంట్లో చాలా పెద్దండోయ్, ఇసుక ఎన్ని అడుగులు లోతుందో తీయడంలో దిట్టండి ఇద్దరు. ఇక నాదొక స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. అంటే ఎంతవరకు మీరు ఇది స్ట్రైట్ క్వశ్చన్. మీరు కుటుంబ పాలనకి విరుద్ధంగా బయటకు వచ్చేసామని చెప్తున్నారు. తమ్మినేని చిరంజీవిరావు సువారి గాంధీ అని అడుగుతున్నారు. మీది కూడా కుటుంబ ఇదే కదా, మీరు ఇదే అయిన తర్వాత కూడా మీ ముగ్గురు ఎవరైతే రాజీనామా చేశారో కూడా వాళ్ళు సువారి కుటుంబీకులే కదా. ఒక్క నిమిషం, మీరు ఫస్ట్ వీడి సంగతి పక్కకి తీయండి. ఎవడో అవగాహన ఉండేవాడి కోసం మాట్లాడండి, తీసి పక్కన పెట్టండి. అవగాహన లేని వ్యక్తులు, చిన్నపిల్లలు తీసి పక్క తీయండి. నెక్స్ట్. ఓకే, మొత్తానికి అయితే ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తున్నారు. మీరు చెప్పిన ప్రాజెక్టులన్నీ సాధ్యం కావాలంటే మీకేదో భవిష్యత్తులో ప్రభుత్వ సపోర్ట్ కంపల్సరీ 100కి 110% అది అవసరం. భవిష్యత్తులో ఆ వైసీపీ, ఆ టీడీపీ ఎవరు వచ్చినా కూడా మీరు మద్దతు ఇస్తారు, అలాంటి కండిషన్స్ వెళ్తారు? ఖచ్చితంగా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. ఈరోజు కొన్ని ప్రధాన పేపర్లో కొన్ని రకాల శీర్షికలు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులు గడిచిన 3-4 సాధారణ ఎన్నికలుగా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న పరిస్థితులు తక్కువగా ఉన్నాయని చెప్పి వచ్చిన సువ్వారి గాంధీ ఈసారి ఎలాంటి ఫలితాలు సాధించబోతున్నారు? ఇక్కడ లెక్కలేంటి, మీ ఓటు బ్యాంక్ ఏంటి? తక్కువగా ఉన్నాయన్నారు కానీ పూర్తిగా లేవనలేదు కదా. ఆ పూర్తిగా లేవనే జాబితాలో నేను ఉంటాను. నెక్స్ట్. ఓకే సార్, మొత్తానికి ఈ నేపథ్యంలో మొత్తానికి అయితే ఇది వస్తున్నారు కదా, భవిష్యత్తులో ఏదైతే మీరు చెప్తున్నా ఇది పూర్తిగా రూపుమాపుతారా? కుటుంబ రాజకీయం అన్నది మీతోటి ఇక నుంచి అది ఇదైపోతుంది అని బాగుతుందా? మీ ఆధార మీరు ఒక్కటి గమనించట్లేదు. కుటుంబ రాజకీయాలు అంటే ఒక పార్టీలో 4-5 ఉండడం కాదు సార్. కుటుంబ రాజకీయాలు అంటే 2 అంటే ప్రత్యర్థులు, ఈ పార్టీలో ప్రత్యర్థులుగా ఒకే కుటుంబం నుంచి నిలబడి వాళ్ళ అంతర్గత ఒప్పందపు రాజకీయాలను కుటుంబ రాజకీయాలు. ఒకే పార్టీలో ఉండి వేరు పదవులు, అది వేరు. ఇక్కడ ఏమవుతుంది, ఈ పార్టీలో ఒకడు. ఇప్పుడు నా క్వశ్చన్ మీకు నేరుగా అడుగుతున్నాను, మ్యూచువల్ ఉందంటారా? వాళ్ళు ఎక్కడ బహిర్గతంగానే మా మధ్య నేను లేదని చెప్తున్నా. మీకేమీ వాళ్ళకి అనిపించట్లేదా? నా క్వశ్చన్. ఇప్పుడు వైసీపీ నుంచి ఒకటి పోటీ చేస్తున్నాడు, ఒక డమాబుస్. టీడీపీ నుంచి ఒక డబల్ డమాబుస్ పోటీ చేస్తున్నాడు. వీళ్ళకి కావాల్సింది ఏంటి చెప్పండి? వాళ్ళకి ఇప్పుడు దేనికి పోటీ చేస్తున్నారు? ఎమ్మెల్యే. ఈ పదవి దొంగ డిగ్రీ సర్టిఫికేట్తో వాడు దొరికిపోయినప్పుడు 2021లో వస్తే 50,000 ఖర్చు పెట్టి ఒక హైకోర్టులో కేసేస్తే
3 సంవత్సరాల ఎమ్మెల్యే పదవిని వదులుకున్నందుకు దీన్ని కుటుంబ రాజకీయాలు అంటారా కాదా? ఇప్పుడు 110 పంచాయతీలు, 23 మున్సిపల్ వార్డులు, 295 గ్రామాలు, 1,94,000 ఓట్లు. ఇన్ని గ్రామాలు తిరిగి 2 లక్షల మంది సుమారు ఓటర్లను కలుసుకొని ఓటేయండి అని అడిగి వాళ్ళు వేస్తారా లేదా వాళ్ళ ఆశీర్వాదం కోసం ఎదురు చూసి ఎంత ఇబ్బంది పడ్డం ఎందుకయ్యా నీకు? డబల్ డమా బుస్సు. నీకు 3 సంవత్సరాల క్రితం గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. స్ట్రైట్ అవే నువ్వు 50,000 ఖర్చు పెట్టి హైకోర్టులో ఒక కేసు వేస్తే వాడు డిస్క్వాలిఫై అవుతాడు. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పోటీకి అనర్హుడుగా ప్రకటిస్తారు. దేనికి వదిలేవు? మహామాలు బంధమా? ఈ బంధాలు పక్కకు తీయండి. మీరు ఇవి అడగండి అయ్యా, మీరు కూడా ఇవి అడగండి దయచేసి. మీరు ఇవి అడగడం మానేసి దాన్ని సైడ్ చేసి మెయిన్ పాయింట్ని మీరు స్ట్రీమ్ లైన్లో పెట్టండి. ఇప్పుడు సువ్వారి గాంధీ పోటీ చేశాడు. వైసీపీ నుంచి ఒకడు, టీడీపీ నుంచి ఒకడు. వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఎమ్మెల్యేగా గెలవడం. ఈ అవకాశం గాంధీకి 2020లో వస్తే వదులుతాడా? రవి ఎందుకు వదిలాడు? మామ కాబట్టి వదిలాడు కాదా? ఇప్పుడు ఇదే తెలంగాణలో ఇదే అంశం వచ్చింది. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావు అఫిడవిట్లో ఆస్తులు ప్రకటించలేదని చెప్పి వచ్చింది, వేశాడు, పోయింది, గెలిచాడు. 2వ ఓట్లు వచ్చి కూడా గెలిచాడు. ఈడెందుకు వేయడు? పెద్ద జాతీయ నాయకుల్లో బిల్డప్లు వేస్తాడు ఈ డబల్ డమా ముసుగాడు. జాతీయ రాజకీయాలు, గవర్నర్ అపాయింట్మెంటు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ దేనికి బొంగులోది? హైకోర్టుకి వెళ్ళి లాయర్కి 50,000 ఇస్తే ఆడు చూసుకుంటాడు. నువ్వు సంతకం పెట్టి వస్తే నీకు పదవి వస్తుంది, ఆడికి ఫీజు వెళ్తుంది. ఈ సొల్లు కబుర్లు ఎందుకు? 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చినప్పుడు 2 నెలల కాలం ఉన్నప్పుడు ఆస్కార్ విజేతలను మించి ఉదయం ఒక ప్రెస్ మీట్, మధ్యాహ్నం ఒక ప్రెస్ మీట్, హావభావాలు పండిస్తారు. చిన్నప్పుడు ఈ వీధి నాటకాలు వేసి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇవన్నీ జనాలు చదివేశారు. డబల్ డమా బుస్సు పక్కన పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది భవిష్యత్తులో ఏదైతే ఆమోదవలసిన జిల్లాలో స్పష్టమైన మెజార్టీతో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను ప్రభంజనం చెబుతూ సృష్టించబోతున్నానని సువారి గాంధీ చెప్తున్నారు. ఇంకోవైపు ఆమోదవలసిన కుటుంబ పాలనకు చరంగీతం పావుతుంది సువారి గాంధీ చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమోదవలసిన తెలుగు న్యూస్.